హలో అండి, నేను మీ డాక్టర్ సందీప్ దవల్లా, యూరాలజిస్ట్. మీకు తెలుసో లేదో, వరల్డ్ వైడ్గా మగవారిలో వచ్చే టాప్ 3 క్యాన్సర్స్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. బట్ ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది దీని గురించి మాట్లాడడానికే మొహమాట పడుతూ ఉంటారు, లేకపోతే నార్మల్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. ఫస్ట్ అసలు ప్రోస్టేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రోస్టేట్ అనేది ఒక గ్రంథి, జెంట్స్లో ఉండే గ్రంథి. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే బ్లాడర్ కింద, అంటే మూత్రసంచి కింద ఉంటుంది. యూరిన్ బయటికి వెళ్ళే యురెత్రా అనే ట్యూబ్లో, అంటే మూత్రనాళం చుట్టూరు ఇది ఉంటుంది. సో వీర్యకణాలు, అంటే సెమెన్లో ఉండే ఒక వీర్యకణాల ఫ్లూయిడ్ని కూడా ఇది తయారు చేస్తుంది. ఇది దీని ఫంక్షన్. సో ఏజ్ పెరిగే కొద్దీ ప్రోస్టేట్ సైజ్ అనేది న్యాచురల్గా పెరుగుతూ ఉంటుంది. దీన్ని బీపీహెచ్ అంటాం, అంటే బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా అంటాం. ఇది క్యాన్సర్ కాదు, ఇది నార్మల్. ఓకే, సో బీపీహెచ్ అనేది చాలామంది క్యాన్సర్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్ సిమ్టమ్స్ అండ్ క్యాన్సర్ సిమ్టమ్స్ రెండూ ఒకటే రకంగా మనకి బయటికి కనిపిస్తాయి. తేడా చెప్పడం ఎలా అంటే, సో యూరిన్ స్టార్ట్ అవ్వడానికి టైం పట్టడం, యూరిన్ ఫ్లో వీక్గా ఉండడం, మధ్యలో ఆగిపోవడం, నైట్ రిపీటెడ్గా యూరిన్కి లేవడం, బ్లాడర్ కంప్లీట్గా ఎంటీ అవ్వకపోవడం, ఇవి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్కి ఉండే లక్షణాలు. వీటిని బట్టి మనం ఇది క్యాన్సరా లేకపోతే ఓన్లీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది చెప్పలేము. సో యూరిన్ లేదా సెమెన్లో బ్లడ్, లేకపోతే కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్, హిప్ పెయిన్, పెల్విక్ పెయిన్, వెయిట్ లాస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండడం, అంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం, లేదా సివియర్ టైర్డ్నెస్ అండ్ ఫెటిగ్, ఊరికే అలసిపోవడం ఉంటే మీరు డిలే చేయొద్దు. డాక్టర్ని, అందులో యూరాలజిస్ట్ని వెంటనే కలవాలి. అప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది మనం కనుక్కుంటాం. ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ స్టేజెస్ని సింపుల్గా మాట్లాడుకుందాం. ఇవి 4 స్టేజ్లు ఉంటాయి, 1, 2, 3, 4. స్టేజ్ 1 అంటే ఎర్లీ స్టేజ్. క్యాన్సర్ చాలా చిన్నగా ప్రోస్టేట్ గ్రంథి లోపలే ఉంటుంది. ఒక్కొక్కసారి దీనిలో సిమ్టమ్స్ కూడా ఏముండవు. మరి మనకి ఎలా బయటపడుతుంది అంటే జస్ట్ టెస్ట్ల వల్ల బయటపడుతుంది. పిఎస్ఏ టెస్ట్ లేకపోతే ఎంఆర్ఐ ఏదైనా చేస్తే బయటపడుతుంది. దీనికి ట్రీట్మెంట్ కూడా సర్జరీ అవసరం ఉండదు. సో మీ ఏజ్ ఎంత ఉందో బట్టి దాన్ని యాక్టివ్ సర్వేలెన్స్లో ఉండొచ్చా లేకపోతే సర్జరీ చేయొచ్చా అనేది డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ స్టేజ్ 2 అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రంథి లోపలే ఉంటుంది, కానీ మెల్లగా ఇది బయటికి వచ్చే రిస్క్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్జరీ అన్నా లేకపోతే రేడియేషన్, అంటే కరెంట్ పెట్టడం, ఇవి దీని ట్రీట్మెంట్. స్టేజ్ 3లో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది, అంటే ప్రోస్టేట్ క్యాప్సూల్స్ని దాటి చుట్టుపక్కల ఉండే దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే చుట్టుపక్కల ఏముంటాయి అంటే సెమినల్ వెసైకిల్స్, లేకపోతే మూత్రసంచి, ఇవన్నీ ఉంటాయి. సో దానికి స్ప్రెడ్ అవుతుంది. దీన్ని లోకలీ అడ్వాన్స్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం. సో దీనికి కూడా ట్రీట్మెంట్ సర్జరీయా లేకపోతే రేడియేషన్ అనేది చెప్తాం. స్టేజ్ 4లో ఈ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది, అంటే పిల్లలు పెట్టేస్తుంది అంటారు. ఎక్కడికి వెళ్తుంది అంటే, ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది అంటే బోన్స్కి లేదా చుట్టుపక్కల ఉండే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఈ స్టేజ్లో బోన్ పెయిన్, వీక్నెస్, వెయిట్ లాస్, బ్లడ్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యూజువల్గా సర్జరీ అనేది అవసరం ఉండదు ఆర్ పని చేయదు. సో హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. సో ఇవన్నీ ఎలా కనుక్కోవచ్చు అంటే సింపుల్ పిఎస్ఏ బ్లడ్ టెస్ట్, ప్రోస్టేట్ ఎగ్జామినేషన్, ఎంఆర్ఐ, బయాప్సీ, గ్లీసన్ స్కోర్, ఇవన్నీ దీనికి ఉపయోగపడే టెస్ట్లు. సో పిఎస్ఏ హైగా ఉంది అంటే క్యాన్సర్ కంపల్సరీగా ఉందని అర్థం కాదు. ఒక్కొక్కసారి పిఎస్ఏ ఎక్కువ ఉంది అంటే క్యాన్సర్ లేకపోయినా పెరుగుతుంది. ఓకే, సో ఒక సింపుల్ పిఎస్ఏ టెస్ట్ ఎక్కువ వచ్చింది అని చెప్పి మనం దాన్ని గూగుల్ సెర్చ్లోనో లేకపోతే ChatGPTలోనో వేసి టెన్షన్ పడద్దు. రిపోర్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే యూరాలజిస్ట్ని కలవాలి. ఫ్యామిలీలో ఫాదర్ లేదా బ్రదర్కి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరికి ఉన్నా ప్రోస్టేట్ క్యాన్సర్, మీరు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ జెనెటిక్ స్క్రీనింగ్ ద్వారా మీకు ఎంతవరకు రిస్క్ ఉందో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. సో మిగతా మెన్ కూడా ఏజ్, హెల్త్ కండిషన్, ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే పర్సనల్ ప్రిఫరెన్స్ బట్టి పిఎస్ఏ స్క్రీనింగ్ బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ని డాక్టర్తో డిస్కస్ చేయండి. రిమెంబర్, ఎనీ ప్రోస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయదు.
కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి. కొన్ని లో రిస్క్ క్యాన్సర్స్ని అన్నెసరీ ట్రీట్మెంట్ అవాయిడ్ చేయొచ్చు. సో ఓన్లీ సేఫ్గా మానిటర్ చేయడము వల్ల, అంటే సర్జరీ లేకుండా సేఫ్గా మానిటర్ చేయడం, దీన్ని యాక్టివ్ సర్వేలెన్స్ అంటారు. దీంతో కూడా మనం ఒక్కొక్కసారి ప్రోస్టేట్ క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. మీ ఫ్యామిలీలో ఎవరైనా 60 ఇయర్స్కి అంటే ఎక్కువ జెంట్స్ ఉంటే వాళ్ళని వెంటనే ఈ ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోమని చెప్పండి.